నమస్తే. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ బిల్లు చాలా క్రిస్టల్ క్లియర్గా ఇందులో ఉన్నటువంటి అంశాలని వివరించినప్పటికీ ఇప్పటికీ దీని కేంద్రంగా రాజకీయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీలకు ముఖ్యంగా ముస్లింలకు వ్యతిరేకమైన బిల్లు కాదు ఇది. ముస్లింల పౌరసత్వం అంటే భారతీయులు ఎవరైనా సరే వారి పౌరసత్వానికి భంగం కలిగించని బిల్లు ఇది. ఇది కొత్తగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏదైతే భారత్ ముక్కలైపోయిన తర్వాత ఇస్లామిక్ దేశాలుగా ఈ 3 దేశాలు మారాయో అప్పటి నుంచి అక్కడ మైనారిటీలుగా ఉన్నటువంటి హిందువులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు, క్రిస్టియన్లు వీరందరూ నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారు కాంతిసీకులుగా భారతదేశానికి వచ్చి చేరి ఉన్నారు. దశాబ్దాల తరబడి వారు ఇక్కడ కూడా దిక్కుముక్కు లేక బ్రతుకుతూ ఉన్నారు. టెంట్లు వేసుకుంటా అత్యంత అగచాట్లు పడుతూ ఉన్నారు. వారికి మానవతా దృక్పథంతో ఈ సిఏఏని అప్లై చేశారు. వారికి భారతదేశపు పౌరసత్వాన్ని ఇస్తున్నారు. వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది, మహా అయితే 1 లక్షల్లోనే ఉంటుంది. కానీ ఈ భారతదేశంలోకి చొరబడినటువంటి రోహింగ్యాలు కానీ ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అక్రమంగా కోట్లలో ఉంటారు. వారిని మాత్రం భారత్ భరించాలా? వారిని పంపిస్తే మాత్రం ప్రమాదము. ఇలా బాధితుల రూపంలో, శరణార్థుల రూపంలో, కాంతిసీకుల రూపంలో మన భారతదేశానికి వచ్చినటువంటి ఈ అమాయకుల్ని మాత్రం ఒక చట్టాన్ని కల్పించి రక్షణ కల్పిస్తే పాపమైపోయింది. నీతి కబుర్లు చెప్తా ఉన్నారు. వారికి భారతదేశపు పౌరసత్వం ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఏదో నష్టమన్నట్లుగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా కూడా ఇది ప్రశంసించాల్సిన విషయమైనప్పటికీ కూడా సోకాల్డ్ అగ్రరాజ్యం అమెరికా దీనిపైన ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతోంది. ఒకప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే అయ్యా బాబు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు, గట్టిగా కౌంటర్ ఇచ్చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వార్త ఏంటంటే అగ్రరాజ్యం అమెరికాకు కౌంటర్ ఇవ్వడంలో ఎక్కడా తగ్గేది లేదని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మరోసారి నిరూపించారు. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై ఆందోళన వ్యక్తం చేసిన అమెరికాకు దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. సిఏఏపై ఆందోళన చెందుతున్నామని, ఇది ఎలా అమలవుతుందో నిశితముగా గమనిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ అన్నారు. ఎవరికి కావాలని బోడీ నిశితముగా పరిశీలించే విధానం వాడికి తెలుసు. సిఏఏ అనేది ఇక్కడ భారతదేశంలో ఎవరికి ఏమీ అన్యాయం చేయట్లేదని. కానీ భారతదేశం ఏ విధంగానూ గుడ్ మార్క్స్లో ఉండకూడదు, గుడ్ లుక్స్లో ఉండకూడదు, బాగుపడకూడదు. ఇక్కడ కొట్టుకు సస్తా ఉండాలా, ఇక్కడ యుద్ధాలు జరుగుతూ ఉండాలి, అంతర్యుద్ధాలు. అప్పుడే వారికి చల్లబడతా ఉంటుంది. ఈ పనికిమాలినటువంటి అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ చేసినటువంటి వ్యాఖ్యలకి గట్టి సమాధానం ఇచ్చారు మన జయశంకర్. అమెరికా అలా మాట్లాడడాన్ని తప్పుపట్టింది భారత్. అలాగే భారత్లో అమెరికా రాయబారి అయినటువంటి గార్సెట్టి సైతం ఈ విషయంలో భారత్ను ప్రశ్నించారు. భారత్తో ఎంతో మంచి స్నేహం ఉన్నా మన సూత్రాలను మనం వదులుకోమని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అయితే దీనిపై భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఇచ్చినటువంటి కౌంటర్ ఏంటంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లోని మైనారిటీల పట్ల భారత్కు బాధ్యత ఉందని జయశంకర్ అన్నారు. విభజన సమయంలో వారంతా అణచివేతకు గురయ్యారని జయశంకర్ గుర్తు చేశారు. భారత విభజనను అమెరికా నాయకులు మర్చిపోయారా అని సూటిగా ప్రశ్నించారు. నేను వారి ప్రజాస్వామ్యంలోని అసంపూర్ణతలను లేదా వారి ప్రజాస్వామ్యాన్ని, వారి సూత్రాలను, వారి లోపాలను ప్రశ్నించడం లేదు. మన చరిత్రపై వారి అవగాహనను మాత్రమే నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ప్రపంచంలోనే అనేక ప్రాంతాల నుంచి వ్యాఖ్యలను వింటూ ఉంటే ఇది భారతదేశ విభజన జరిగినట్లు అనిపిస్తుంది. సిఏఏ అమలులో ఎలాంటి సమస్యలు లేవని జయశంకర్ అన్నారు. తమ ప్రభుత్వానికి కూడా సూత్రాలు ఉన్నాయని గార్సెట్టీకి జయశంకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీరు ఓ సమస్యను తీసుకుని దాని నుంచి చారిత్రక సందర్భాలను తీసేసి దాన్ని శానిటైజ్ చేసి రాజకీయ వాదనలుగా చేసి నాకు సూత్రాలున్నాయి మీకు లేవు అని చెబితే దేశ విభజన సమయంలో నిరాశకు గురైన ప్రజల పట్ల నాకు బాధ్యత ఉంది అని చెబుతాను అని గట్టిగా సమాధానం చెప్పారు. అమెరికా, సోవియట్ యూనియన్లో అణచివేతకు గురైనటువంటి యూదులు, క్రైస్తవుల కోసం జాక్సన్ వానిక్ సవరణ చట్టాలను జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమెరికా సిఏఏ తరహా చట్టాలైన లాటెన్బర్గ్ సవరణ, స్పెక్టర్ సవరణను గురించి కూడా వ్యాఖ్యానించారు. కాబట్టి ఇతర దేశాలు, ఇతర ప్రజాస్వామ్యాలు జాతీయ విశ్వాసము, సామాజిక లక్షణాల ఆధారంగా చేసిన చట్టాల గురించి చాలా ఉదాహరణలు ఉన్నాయంటూ అమెరికాకు జయశంకర్ దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు. అసలు అమెరికా పుట్టుకలా జరిగింది. అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న వాళ్ళందరూ కూడా వలస వచ్చిన వాళ్ళే. అక్కడ ఉన్నటువంటి నల్లజాతీయులను నరమేధం చేసి ఈరోజు వారు పబ్బం గడుపుతున్న వారి. ఇది కూడా చరిత్ర ఉంది, ఇది కూడా ఒక విశ్లేషణ ఉంది. మరి వీరు మనకు నీతులు చెప్పడం. ఇటు మాజీ సొలిసిటర్ జనరల్ హరీష్ సాల్వే కూడా అమెరికా వాదనను తప్పుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా వేధింపులకు గురవుతున్న మైనారిటీల కోసం అమెరికా సరిహద్దులు తెరుస్తుందని వ్యంగ్యంగా బదులిచ్చారు. పాకిస్తాన్లో వేధింపులకు గురయ్యే అహ్మదీయాలు, మయన్మార్లోని రోహింగ్యాలు, దారుణంగా ప్రాణాలు కోల్పోతున్న పేద పాలస్తీనా వాసులకు అమెరికా పౌరసత్వం ఇస్తుందా అని సూటిగా ప్రశ్నించారు. ఇవి మనకు పౌరసత్వం దమ్ముంటే
ఒకవేళ ఇవ్వకపోతే నోరు మూసుకోవాలి అని హరీష్ సాల్వే పేర్కొన్నారు. అంతర్గతమైన సమస్యలపై దృష్టి పెట్టాలని అమెరికాకు హితవు పలికారు. ఇప్పుడే ట్రంప్ నేను ఓడిపోతే యుద్ధమే అని బెదిరిస్తూ ఉన్నాడు. ముందుగా అక్కడేం జరుగుతుందో, అక్కడ చైనా ఇన్ఫ్లుయెన్స్తో జరుగుతున్నటువంటి దారుణ పతనావస్థ స్థితిని పోస్టుమార్టం చేసుకోకపోతే అగ్రరాజ్యం కాస్త ఇక గతంలో అని చెప్పుకోవాల్సి వస్తుంది. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లోని మైనారిటీల సంఖ్య వేగంగా పడిపోతోందని, అదే సమయంలో భారత్కు శరణార్థులను తట్టుకునే శక్తి పరిమితంగానే ఉందన్నారు. శ్రీలంక, మయన్మార్ మతరాజ్యాలు కాదని, అందుకే వాటిని సిఏఏలో చేర్చలేదని అభిప్రాయపడ్డారు. స్పష్టంగా మీకు అర్థమవుతున్న విషయం ఏంటి? ఇక్కడ మతరాజ్యాలుగా ఉన్నటువంటి దేశాల నుంచి వస్తున్నటువంటి మైనారిటీలు. అర్థమైందా? భారతదేశం మతరాజ్యం కాదు, సెక్యులర్ కంట్రీ కదా. ఇక్కడ హిందువులు మెజారిటీగా ఉన్నారు. మైనారిటీలకు ఈ మెజారిటీల వల్ల ఎటువంటి నష్టము లేదు. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇస్లాం దేశాల్లో మైనారిటీలకు రక్షణ లేదు. ఆడపిల్లలను ఎత్తుకుపోతూ ఉన్నారు. వారికి అసలు అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగము, చట్టాలు అమలు కావు. అత్యంత బానిసత్వంతో కూడుకున్న బ్రతుకులు వారివి. అటువంటి వారికి ఆ ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఏదో ఒక సందర్భంలో భారతదేశానికి వచ్చేశారు ఎలాగోలాగా. సో వారికి భారతదేశం రక్షణ కల్పించటం, వారు మన దేశంలో భాగమే ఎట్టి పరిస్థితుల్లో, అది మన బాధ్యత. సో దీనిపైన అనవసరమైన రచ్చ చేసి రాజకీయాలు చేస్తే వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. అమిత్ షా ఆల్రెడీ చెప్పారు, వెనక్కి తగ్గేదే లేదు. సిఐఏ విషయంలో రాబోతున్నది ఎన్ఆర్సీ, ఆ తర్వాత ఉమ్మడి పౌర స్మృతి, ఇంకా చాలా ఉన్నాయి. దాచామంటున్నారు మోదీ కూడా. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి. సపోర్ట్ భరతవర్ష. Strengthen the truth.